మిత్రమా, బంధువులు ఎంత చెడ్డవారైనా సరే వదులుకోవద్దు. ఎందుకంటే మురికి నీరు దప్పిక తీర్చలేకపోయినా కనీసం అగ్గిమంటలు ఆర్పడానికి పనికి వస్తాయి. జీవితాన్ని ఎవరితో పోల్చుకోకు. సూర్యుడు చంద్రుడు పూర్తిగా వేరు. ఎవరి సమయం వచ్చినప్పుడు వారు ప్రకాశిస్తారు. ఎవరి విలువ వారిదే. ఇతరులు నీ గురించి కావాలని మాట్లాడితే చూడు, నీ పాదాలకు అంటిన దుమ్ముతో సమానం. దానిని దులుపుకోవాలి, కానీ పదే పదే తలుచుకొని కుమిలిపోకూడదు. జేబులో డబ్బు, మనసులో జ్ఞానం, హృదయంలో దయ, ముఖంలో ఆత్మవిశ్వాసం, ఆత్మలో బాధ్యత, ఇవన్నీ నీ దగ్గర ఉంటే నువ్వే సూపర్ మ్యాన్. మిత్రమా, ఆకులు ఎండినా, పూలు వాడినా, పండ్లు రాలినా చెట్టు బాధపడదు. ఎందుకంటే వేళ్ళు బలంగా ఉన్నాయనే గట్టి ధైర్యం. జీవితం కూడా అంతే మిత్రమా. నమ్మకం బలంగా ఉంటే చాలు. భూమి మీద ఎంతవరకు ఉండాలో దేవుడు నిర్ణయిస్తాడు, కానీ భూమి మీద ఎలా ఉండాలో మనమే నిర్ణయించుకోవాలి మిత్రమా. మాట అనేసి కోపంతో అన్నాను, బాధతో అన్నాను, ఆవేశంతో అన్నాను అంటారు. కానీ కోపం, బాధ, ఆవేశంలోనూ మనసులోని నిజమైన మాటలు బయటకు వస్తాయి. ఎదుటివారి తప్పులను ఎత్తుచూపేవారు జీవితంలో ఎదగలేరు. తమ తప్పులను తెలుసుకొని సరిదిద్దుకునే వాళ్ళే జీవితంలో ఎదుగుతారు. మిత్రమా, గొప్పలు గొప్పగా చెప్పుకోవడానికి చాలా తేడా ఉంది. మన గురించి మనమే చెప్పుకుంటే గొప్పలు చెప్పుకోవడము అంటారు. మనం చేసిన పనులు గురించి నలుగురు మెచ్చుకుంటే గొప్పగా చెప్పుకోవడము. మంచి చేయడానికి ఆరాటపడాలి, అంతేగాని మంచి అనిపించుకోవడానికి ఆరాటపడకూడదు. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళమే కాబట్టి ఇతరులను నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లు బ్రతకడం మంచిది. చనిపోయిన తర్వాత మంచోడు అని అనకపోయినా పర్వాలేదు. బ్రతుకున్నప్పుడు వీడు మంచోడు, వీడు మనోడే అంటే అదే చాలు. అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన, అర్హత లేని వారి మాటలకు వేదన, మన విలువ తెలియని వారి కోసం రోదన అనవసరం. చెత్త ఉంటే ముక్కు మూసుకొని వెళ్ళాలి, చెత్త మనుషులు ఉంటే నోరు మూసుకొని వెళ్ళాలి. అప్పుడే ప్రశాంతంగా ఉంటాము.